హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. ఈరోజు బియ్యం పిండి రొట్టె చూపిస్తున్నానండి. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులో ఒక గ్లాస్ బియ్యం పిండి అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఇది కాస్త బాయిల్ అవ్వాలి. ఇలా నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకోండి. ఇందులో ఒక గ్లాస్ పిండి వేస్తున్నాను. ఇలా పిండి వేసేటప్పుడు మీరు ఇలా ఒక చలాకి పెట్టేసేసుకోండి. ఒక్కసారి అలా స్ప్రెడ్ చేసేసి చలాకిని తీయొద్దండి, అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి పిండి. మూత మరీ ఎక్కువగా క్లోజ్ చేయకండి, నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా కాస్త గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. మంట మాత్రం చాలా లో ఫ్లేమ్ పెట్టుకోండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఒకవేళ మీరు స్టీల్ గిన్నె పెట్టుకునేలాగుంటే ఎంత తక్కువ పిండి అయినా కాస్త బ్రాడ్గా ఉండేలాగా చూసుకోండి గిన్నెని. ఇదిగోండి, ఇలా పిండి ఉడుకుతుంది కదా, ఈ మొత్తం పిండి కూడా అందులో ఉడకాలన్నమాట. మీరు ఒకవేళ ఎక్కువ పిండి ఉందనుకోండి, కాస్త గరిటని ఇలా అనేసేయండి, మీతో పాటు కూడా ఉడికిపోతుంది. ఇంతే అండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఆ పిండిని ముద్దలు చేసుకోవాలండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మీరు దాన్ని కలిపేసేసుకోవాలి బాగా. సో మీరు ఇలా కొంచెం తీసేసుకోండి ముద్ద చేయటానికి, మొత్తం ఒకేసారి చేసుకోలేరు. తీసుకొని మళ్ళీ ఒకసారి అట్లా చల్లనీళ్ళలో చేయత్తేసుకోండి. పిండి ఇలా బాగా సాఫ్ట్గా రావాలి. సో నీళ్ళు కరెక్ట్గా కొలత వేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చపాతీలాగా రోల్ చేసుకోవచ్చు, కానీ చాలా సాఫ్ట్ ఉంటాయి కదా. ఒత్తుడి పిండి ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుందండి, దానివల్ల రొట్టె హార్డ్ అయిపోతుంది. సో నేను అన్నీ ఇలా చేసుకుంటాను, మనకు కావాల్సినట్టుగా ఉంటుంది. అందుకని అన్ని ప్లాస్టిక్ కవర్ మీదనే ట్రై చేసుకోవడానికి చూడండి. పిండి ఉడకబెట్టడం వల్ల బాగా మెత్తగా ఉంటుంది కదండి, అందుకని ఏ రొట్టె కూడా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. దీన్ని కాల్చేసుకోవటమే. ఇంకా పెన్నం వేడవనివ్వండి, లైట్గా అలా ఆయిల్ రాసేయండి. వీటికి ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. వీటి కాంబినేషన్ వచ్చేసి మీరు టమాటా పప్పు చేసుకున్నప్పుడు చేసుకోండి, దీనికి చాలా మంచి కాంబినేషన్. అది సాఫ్ట్ ఉంటుంది, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఇవి తినొచ్చు. ఇదిగోండి, ఇలా బాగా కాలిన తర్వాత ప్లేట్కి తీసేసుకోండి. ఈ రొట్టెకి పచ్చి మామిడికాయ, పండు మిరపకాయ కలిపి పచ్చడి చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ పండు మిరపకాయ పచ్చడి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సగం కాయ పచ్చి మామిడికాయ ఇట్లా చిన్న ముక్కలు చేసేసుకున్నాను. ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కచ్చాపచ్చాగా దాన్ని గ్రైండ్ చేసుకోవటమే. ఇది పండు మిరపకాయ లేని వాళ్ళు ఎండుమిర్చి జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. పచ్చివే. ఇంతేనండి. ఇలాగా దీనికి తిరుగుమాత పెట్టేసుకుందాం. ఇంకా ఇందులో బాగా ఇలాగా దంచుకున్న ఒక వెల్లుల్లిపై వేసేయండి, అట్లా తొక్కుతోనే వేయండి. అది కాస్త రెడ్డిష్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇది తీసేస్తున్నానండి, ఆ ఫ్లేవర్ కోసం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో తిరుగుమాత గింజలు వేసేసుకోండి, కాస్త ఇంగువ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళలోకి వేసేసుకోండి. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.